కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీఎస్ కేఎస్ మినిస్ట్రీస్ వారి ఏసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమమునకు తూచా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని అతి శ్రద్ధతో వింటున్నందులకు దేవుని తరఫున మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది, చాలా గొప్పది. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వారికి ఎంతో శాంతి, సమాధానము, కుటుంబంలో నెమ్మది కలుగుతుందనే విశ్వాసంతో జీవిస్తూ ఉండాలి. అటువంటి శాంతి సమాధానాన్ని పొందుకునేటువంటి వారుని ఈ లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని దేవుని తరఫున మరి ఒకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఎవ్రీ వీక్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు చక్కని సదవకాశాన్ని నాకు కూడా దయచేసినందుకు, ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటాం. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కూర్చున్నాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు నా ప్రభువా, మీ ప్రియబిడ్డలని నన్ను క్షేమకరంగా ఉంచినందుకు మీకే స్తోత్రములు చెల్లించుకోండి. ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలు తోరింపండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఇదిగో నా ప్రభువా, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన. వారి వ్యాధుల నుంచి అరికట్టండి నా ప్రభు. వారిని స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చేత నా ప్రభు, మీ రక్తాన్ని ప్రోక్షించండి నా ప్రభు. మీ స్తోత్రములు చెల్లించుకోండి. ఇదిగో నా ప్రభు, మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును దయచేయండి. రక్షణ లేనటువంటి వారి వీళ్ళకు నా ప్రభు, మీ యొక్క రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి నాయన. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని మనం ఈ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడు నేను యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొన్ని వాక్యాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనములు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు చేయవలని హెచ్చరించుచున్నాం. మనం ఎంతో కాలముగా ప్రభుని గురించి వింటా ఉన్నాం. ఎంతో కాలముగా వివిధ రకాలైనటువంటి ఉజ్జీవ కూటాలకి మనము వెళుతూ ఉంటున్నాం. ఏటో నామకహాగానే మనం వెళ్తూ ఉంటున్నామే తప్ప దేవుని యొక్క వాక్యం ఏ విధముగా మనతో మాట్లాడుతుంది, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే మట్టుకే వెళుతున్నామే తప్ప దాంట్లో ఉండేటువంటి పరమార్థం ఏమిటి, ఎంతవరకు యేసుక్రీస్తు వారిని గురించి మనం తెలుసుకుంటున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తెరగక ఏదో మనము చేసినటువంటి అతిక్రమముల కొరకు, మనము చేసినటువంటి పాపములు ఇవన్నీ పోతాయిలే, ప్రభువారి సన్నిధిలో ఒక దినము గడిపితే పర్వాలేదు అనేటువంటి మనసుతోటే ఆ యొక్క ఉద్యోగ కూటాలకు వెళుతున్నాం తప్ప నిజమైనటువంటి పూర్ణమైనటువంటి భక్తితోటి, పూర్ణమైనటువంటి మనసుతోటి మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళలేనటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ఆ విధముగా కాకుండా నిజమైనటువంటి భక్తితోటి ఏమంటున్నారు ఇక్కడ, మనము సంపూర్ణతయు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నీ బ్రతుకులో నెమ్మది కావాలంటే, నీ బ్రతుకులో సుఖము కావాలంటే,
నీ బిడ్డలు సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని నేనంటే మనం అనుకునేటువంటి కోరికలు అవి సఫలీకృతం కావాలి అని అంటే మనము ఏం చేయాలని అంటే సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ఇవన్నీ మనకు కావాలి అని అంటే నీకు ఒకటే ఒక మార్గము, నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట ప్రకారముగా జీవము కలిగినటువంటి తండ్రిని, జీవము కలిగినటువంటి దేవునిని నీవు నిండారుగా హృదయపూర్వకముగా అంగీకరించి ఆయనను సేవించినట్లయితే నీ బ్రతుకంతా నెమ్మదిగానే సాగుతుంది, నీ బ్రతుకంతా సుఖవంతముగానే జరుగుతుంది. నీ కుటుంబంలో అనుకునేటువంటి కోరికలన్నీ కూడా ఆయన సఫలీకృతం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అయితే నీ బ్రతుకులో నెమ్మది లేదనేనంటే, నీ బ్రతుకులో శాంతి లేదనేనంటే, నీవు అనేక రకాలైనటువంటి కష్టాలలో నిమగ్నమైపోయి ఉన్నావు అని ఏంటయ్యానంటే ప్రభువారికి నువ్వు దూరంగా జీవిస్తున్నావని నీవు అర్థం చేసుకోవాలి. సంపూర్ణమైనటువంటి హృదయముతోటి నీవు దేవునిని ఆరాధించటం లేదని నీవు తెలుసుకోవాలి. ప్రశ్న నీ దగ్గరే ఉంది, జవాబు కూడా నీ దగ్గరే ఉంది. ఈ సత్యాన్ని నీవు గుర్తెరగక నీవు అనాలోచితమైనటువంటి వ్యర్థముగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. దేవుని దగ్గరికి వ్యర్థంగా వెళుతున్నావే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటలను నువ్వు ఎంతవరకు స్వీకరించగలుగుతున్నావో అది నీవు తెలుసుకోలేకుండా ఉంటున్నావు. కానీ దేవుడు చెప్పేటువంటి మాట అది కాదు. ఏంటి? సంపూర్ణతమైనటువంటి భక్తియు. సంపూర్ణమైనటువంటి భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నపిల్లలు స్కూల్లోకి వెళితేనే ఆ యొక్క పాఠాలన్నీ చదువుకోవడానికి, ఆ టీచర్ గారు చెప్పినటువంటి మాటలను వినటానికి ఆస్కారం కలుగుతుంది. ఆ స్కూల్కి వెళ్తేనే ఆ స్టూడెంట్కి తగినటువంటి విద్య లభిస్తుంది. అలాగే ప్రభువారిని గురించి మాటలు నీవు విరివిగా విస్తారముగా నువ్వు వినాలి అని అంటే దేవుని యొక్క ఆలయానికి నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క ఆలయానికి వెళ్ళందే దేవుని యొక్క మాటలు నీకు దొరకవు. దొరకకపోవటం కాదు కదా, సంపూర్ణమైనటువంటి భక్తి ఎటువంటిదో అది నీకు తెలియదు. యేసుక్రీస్తుని ఏ విధంగా ఆరాధించుకోవాలనేటువంటిది తెలియదు. దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నీవు జీవించగలిగితేనే నీకు ఆ భక్తి అంతా కూడా అబ్బుతుంది. అలాగే స్కూల్లోకి వెళ్ళినటువంటి ఆ స్టూడెంటు రెగ్యులర్గా ఆ టీచర్ చెప్పినటువంటి పాఠాలను వింటేనే ఈ యొక్క స్టూడెంట్గా ఆ పాఠంలో ఉండేటువంటి ఆ యొక్క సబరి ఏటో అర్థమవుతుంది. ఆ విధంగానే సంపూర్ణమైనటువంటి భక్తి కావాలి అని దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దైవజనుడు చెప్పినటువంటి మాటలను అతి శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవించగలిగితే నీవు సంపూర్ణమైనటువంటి భక్తి ఎటువంటిదో నీకు అర్థమవుతుంది. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను చేయటం మంచి కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అయితే నీవు సంపూర్ణమైనటువంటి భక్తి నేర్చుకుంటమే కాదు, ఇతరుల గురించి నీవు ఆలోచించాలి, ఇతరుల గురించి నీవు ప్రార్థనలు చేయాలి. ఇక్కడ స్పెసిఫిక్గా మనతో మాట్లాడుతున్నారు మనుష్యులందరి కొరకును. అయితే నీకు ఇష్టం లేనటువంటి వారిని నువ్వేం చేస్తావు? తృణీకరించి ఒక ప్రక్కన పెడతావు. వాళ్ళతోటి నువ్వు విరుద్ధంగా నువ్వు మాట్లాడతావు, వారిని గురించి కామెంట్లు చేస్తూ ఉంటావు. నీవు మనుషులందరి కొరకు నీవు ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ నీకు చక్కని మాటలు చెప్తూ ఉంటుంటే నువ్వేం చేస్తావంటే నీకు ఇష్టం లేనటువంటి మనిషి నీకు కనపడినప్పుడు నీ మొహాన్ని చిట్లించుకుంటూ వెళ్తూ ఉంటావు. వారితో నువ్వు మాట్లాడటానికి ఇష్టపడవు. వారిని నువ్వు ఎప్పుడు నాశనం అయిపోవాలని వారిని శపిస్తూ ఉంటావు. నీవు అది నీలో ఉండేటువంటి గొప్పతనము. కానీ దేవుడు ఆ విధంగా చెప్పటం లేదు. మనుషులందరి కొరకు నువ్వు ఆ శాంతి సమాధానం నీ కుటుంబంలో ఉండటం లేదయా అని అంటే ఏంటయ్యానంటే నువ్వు ఇతరుల గురించి నీవు సరి అయినటువంటి ప్రార్థన చేయటం, ఇతరులను ప్రేమించేటువంటి మనసు నీ దగ్గర అసలు లేనే లేదు. ఎంతసేపు కూడా నీవు రేసు, నీ మాటలోనే రేసు. రేసు అంటే
శౌర్యంతోటే నువ్వు మాట్లాడుతున్నావు ఇతరులతోటి. అట్లప్పుడు కూడా నీ ఇంటిలో వారితోటి ఎంతో శౌర్యంతో మాట్లాడతావు. శాంతికరమైనటువంటి మాట నీ నోటమట రావటం లేదు. మళ్ళీ నీవు భక్తిపరుడుగా పరిగణిస్తూ ఉన్నావు. నీ అంత భక్తిపరుడు లేడని నీవు చెప్తా ఉన్నావు. చర్చిలో సంఘాల్లో నీవెక్కడ పడితే అక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నావు. ఏంటి నీ సాక్ష్యం? నీ సాక్ష్యానికి అర్థం పర్థం కనపడటం లేదు. కాబట్టి నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రజల ఎదుట మంచిగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకనంటే నీవు అనేక రకాలలో బాధల్లో ఉన్నావు, అనేక వేదనలో కనపడుతూ ఉన్నావు. నీవు ఎందుకయ్యానంటే ప్రభువారికి నీవు విరుద్ధంగా నీవు జీవిస్తున్నావు. ప్రభువారు నీ దగ్గర లేవు. ప్రభువారికి నీకు ఉండేటువంటి కనెక్షన్ చాలా తక్కువగా కనపడుతుంది. ఎందుకనంటే ప్రభువారిని ప్రార్థన వినటం లేదు. వినటం లేదయ్యా అంటే ఏంటి దాని అర్థం? నీవు సరైనటువంటి పద్ధతిలో ప్రభువారికి నీవు దగ్గరైనటువంటి స్థితిలో లేవు. నీ ప్రార్థన ఎంతసేపు దూరంగానే ఉంటుంది ప్రభువారికి. ఎందుకనంటే కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి పరిస్థితుల్లో నీవు శాంతి సమాధానము కలిగినటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడు ప్రభువారిని నిన్నరుగా హృదయపూర్వకముగా సంపూర్ణమైనటువంటి భక్తితో నీవు జీవించినప్పుడు నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. ఇతరుల పట్ల మనుషులందరి కొరకు నువ్వు ఎప్పుడైతే ఆలోచించావో, ఒక పేదవారి గురించి ఎప్పుడు నువ్వు సహాయం చేసావో, పేదవారికి నువ్వు అండగా నిలబడి ఉన్నావో, దేవుడు కూడా నీకు అన్ని విషయాలలో కూడా నిన్ను హెచ్చించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకయ్యానంటే మనమందరము కూడా ఆయన పుట్టించినటువంటి నరులము, ఆయన పుట్టించినటువంటి జనులమే. అటువంటి పుట్టించినటువంటి జనులని నీవు వేరుపరుస్తూ ఉన్నావు, వారిని కామెంట్ చేస్తూ ఉన్నావు. నీవు గొప్పవాడుగా చెప్పుకుంటున్నావు, నీవు గొప్పదానిగా చెప్తూ ఉంటున్నావు. కానీ నీ గొప్పలన్నీ కూడా దేవుని దృష్టిలో శూన్యము. ఒకానొక సమయంలో ఆ శూన్యమైనటువంటి పరిస్థితినే నీవు కోరుకుంటున్నావే తప్ప దేవుడిచ్చేటువంటి ఆ మనసును నువ్వు కోరుకుంటం లేదు. మనుషులందరి కొరకును విజ్ఞాపనము చేయాలి. ఒకడు పేద స్థితిలో ఉన్నప్పుడు, ఒకడు భరించలేనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు నీవు సాధ్యమైతే నువ్వు ఆదుకోవడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప నువ్వు వారిని శపించగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండొద్దు. అలా శపించగలిగినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు నీవే ఆటోమేటిక్గా శపించబడతావు. ఇది నిజమైనటువంటి పరిస్థితి. దేవుడు చెప్పేటువంటి మాటలు ఇవి, నా మాటలు కాదు. నేను చెప్పి నిన్ను ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలు కాదు ఇవి, దేవుడు చెప్పేటువంటి మాటలు. ప్రభునందు ప్రియులారా, నీవు మాటలు జాగ్రత్తగా విని నీవు హృదయంలో భద్రపరుచుకొని నీవు ఈ మాటలలో ఉండేటువంటి విలువ ఎంతవరకు ఉందో నీవు గ్రహించాలని నేను దేవుని తరఫున మనవి చేస్తూ ఉన్నాను. మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, మనుషులు బాగా ఉంటేనే, నీ చుట్టుప్రక్కల వాళ్ళు నీకు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా నీవు కనబడతావు. నీ యొక్క రాజులు, నీ యొక్క అధికారులు మంచిగా ఉంటేనే నీవు మంచిగా ఉంటావు. నీ పై ఆఫీసర్ మంచిగా ఉంటేనే నిన్ను మంచిగా చూసుకునేటువంటి స్థితి ఆయన కలుగుతూ ఉంటుంది. నీ పై ఆఫీసరు ఏ విధమైనటువంటి పరిస్థితిలో అంటే మంచి పరిస్థితుల్లో లేకపోతే నీవు మంచిగా కనపడవు. అందుకని రాజులందరి కొరకును నీ విజ్ఞాపన చేయాలని దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అధికారులందరి కొరకును, అదే ఇందాక చెప్పుకున్నట్లుగా అధికారులు, నీ యొక్క పై ఆఫీసర్ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు వారిని గురించి ప్రార్థన చేయి. అది నీ యొక్క విధి. ఎందుకంటే నీవు క్రైస్తవుడవై ఉన్నందుకు ఇవన్నీ కూడా నీవు ఆలోచించాలి. ఇవన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఇవన్నీ పాటించిన నాడే ఏమంటున్నారు ఇక్కడ? సంపూర్ణమైనటువంటి భక్తి నీలో ఏర్పడుతుంది. ఒక చెడ్డవాడు గురించి నీవు ప్రార్థన చేశావు అని అనుకో, చెడ్డవాడిని ప్రేమించగలిగినటువంటి ఆ మనసు నీకు ఉందని అనుకో. అయితే చెడ్డవాడిని గురించి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు మంచివాడుగా పరిగణింపబడతావు. అదే సంపూర్ణమైనటువంటి భక్తి. అంటే ఏ విధమైనటువంటి కళంకము లేనటువంటి స్థితి నీలో ఉందని అర్థము.
కాబట్టి అటువంటి మనసు కావాలి అని అంటే నీవు ముందుగా ప్రభువారిని స్వీకరించాలి, నిజమైనటువంటి రక్షకుడుగా ఆయనను అంగీకరించాలి. నీలో ఉండేటువంటి పాపమైనటువంటి హేయమైనటువంటి స్వభావాన్ని తీసివేసుకోవాలి. ఆయన యొక్క వాక్యం ద్వారా నీ యొక్క మనసును, నీ యొక్క హృదయాన్ని కడుగుకోవాలి. వాక్యంతో కడుగుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా ఆ దుర్మార్గతకు నీవు చోటవు, ఆ తావెవవు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం నీలో స్థిరముగా నిలబడతా ఉన్నది. అధికారులందరి కొరకును, తర్వాత విజ్ఞాపనములు ప్రార్థన చేయవలనని, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నావు. ఎల్లప్పుడూ కూడా వారి తరఫున నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అలా చెల్లించినప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, నీవు సుఖముగా బ్రతుకు నిమిత్తము నెమ్మదిగా కావాలి అనేనంటే, నీ కుటుంబంలో శాంతి కావాలి అనేనంటే, ఈ పైవన్నీ కూడా నీవు తూచ తప్పకుండా మనం చేసుకుంటూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నీకేదైనా కుటుంబంలో ఒక మంచి ఘనకార్యం, ఒక మంచి మేలు జరిగిందనండి, దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇది దేవుడే చేశాడని ఎల్లవేళలా నీ హృదయము ఉప్పొంగిపోతూ ఉండాలి. దేవుడు చేసినటువంటి ఈ కార్యం నా పట్ల జరిగింది అనేటువంటి ఆనందము ఇతరులతో పంచుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అవే కృతజ్ఞతాస్తుతులు. ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి వాడవై ఉన్నప్పుడు నీకన్నీ కూడా శుభాలు ఏమి జరగవు, అంతా కూడా అశుభమే జరుగుతుంది. నీ కుటుంబంలో అశాంతి జరుగుతుంది, నీ కుటుంబంలో నెమ్మది ఏమి ఉండదు. నీవు అనేక రకాలైనటువంటి కష్టాలకు లోనవుతావు. దేవుణ్ణి విడిచి నీవు వేరొకరిని ఆశ్రయిస్తే నీకు ఏ విధమైనటువంటి నెమ్మది, శాంతి, సమాధానం నీకు ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నీ నీవు గమనించుకొని దేవుల్లో ఉండేటువంటి శక్తి ఎంతవరకు ఉందో నీవు గమనించాలని కోరుచున్నాను. ఇది మంచిదిను, మన రక్షకుడును దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది చాలా మంచిది. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన, ఎవరు మనుషులందరి కొరకు విజ్ఞాపనములు చేయటం వలన ఇది చాలా మంచిది అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి మంచి విషయాలని నువ్వేం చేస్తున్నావు, ప్రక్కన పెడతా ఉన్నావు. మనుషులందరి కొరకు ఒక గిట్టనటువంటి మనిషి, నీకు ఇష్టం లేనటువంటి మనిషితోటి నువ్వు మాట్లాడలేకపోతున్నావు. వారితో శాంతి సమాధానములతోటి నువ్వు ఉండలేకపోతున్నావు. వాళ్ళతో అసూయ స్వభావం కలిగినటువంటి స్వభావాన్ని నీవు అలవాటు చేసుకుంటున్నావు. అసూయత స్వభావం కలిగి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మనుషులతోటి. కానీ దేవుని దృష్టిలో వచ్చేవు చాలా నేరస్తురాలవి. ఎందుకనంటే మనుషులు గమనించలేరని నీవు అనుకుంటున్నావు, కానీ మనుషులు నిన్ను ఎప్పుడూ గమనిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. అలా గమనించేటువంటి దేవుని దృష్టికి నువ్వు చాలా మంచివాడవుగా కనపడాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నారో, ఇది మంచిది, మన రక్షకుడునైనా దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది చాలా మంచిది. మన రక్షకుడు అయినటువంటి దేవుడు, నిన్ను కరుణించేటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటువంటి దేవుని దృష్టికి ఇది చాలా మంచిదిని, అనుకూలమునై ఉన్నది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవే. ఏవయ్యానంటే మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయటం, ఇంకా ఏంటయ్యా అంటే రాజులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయటం, ఇంకా ఏంటయ్యా అంటే అధికారులందరి కొరకు. రాజులందరి కొరకు అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారి వరకు, అధికారులకు, నీ పై ఆఫీసర్ల కొరకు, ప్రతి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. వారి కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చేసినట్లయితే ఆటోమేటిక్గా నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. ఇది మన ప్రభువారి దృష్టికి అనుకూలమైనది. ప్రభువారి దృష్టికి అనుకూలమైనటువంటి పనులు చేయటం వలన నీవు కూడా మంచివాడువు, నీవు కూడా నెమ్మది కలిగినటువంటి స్థితిలో ఉంటావు. నీ కుటుంబం కూడా నెమ్మది కలిగినటువంటి స్థితిలో ఉంటారు.
నీ బిడ్డలు నెమ్మదమైనటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే నీవు చేసినటువంటి పద్ధతిలోనే నీ బిడ్డలు కూడా నడుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితిని నీవు ఎల్లప్పుడూ కూడా కల్పించుకోవాలి. కాబట్టి యేసు ప్రభువుని నీవు రక్షకుడుగా అంగీకరించిన నాడే ఇవన్నీ కూడా నీవు అవలంబించుకోగలుగు. యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించలేని నాడు ఈ యొక్క మాటలు నీవేమి కూడా రుచించవు. కాబట్టి యేసు ప్రభు వారిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఎటువంటిడియో నీవు తెలుసుకున్నావు. ఎటువంటిడియో ఎంతో కాలంగా నీవు వింటా ఉన్నావు. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని గురించి, యేసు ప్రభు వారు నీ కొరకు ఏం చేశారు అనేటువంటి సత్యాలను నువ్వు ఎప్పటి నుంచో వింటున్నావు. ఉద్యోగ కూటాలకు వెళ్ళి ఎప్పటి నుంచో వింటున్నావు నువ్వు దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి. కాబట్టి ఎటువంటి అని నువ్వు వినటం మట్టుకే కాదు, వాటిని ఆచరించినప్పుడే, వాటి యొక్క పరిస్థితిని నువ్వు గమనించినప్పుడే యేసుక్రీస్తు వారు నీ వెంటే ఉంటారనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోవు. కాబట్టి నీవు మనుషులు అందరి ఎడల మంచి స్వభావంతో కలిగి నీవు మంచిగా వారి పట్ల నీవు జీవించినట్లయితే నీ కుటుంబంలో శాంతి సమాధానం పొందుకుంటావని దేవుని నీతో మాట్లాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను. కాబట్టి రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుగటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుతుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను దయచేసారు నా ప్రభా. మీ స్తోత్రములు. ఇదిగో నాయన, పిరిబిడ్డలతో మీరు మాట్లాడండి. ఇదిగో కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభు. ఇంకా మిమ్మల్ని తెలుసుకోలేకుండా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడండి. వారి హృదయాలను తట్టండి నాయన. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. ఇదిగో నా నాయన, ప్రతి ఒక్క బిడ్డగా నా ప్రభు ఆ కుటుంబంలో అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేయండి తండ్రి. వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దేవునితోటి నింపండి నా ప్రభు. ఇదిగో నాయన, ప్రతి వారు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి స్వభావాన్ని వారికి దయచేయండి నాయన. సంపూర్ణమైనటువంటి భక్తి ఎటువంటిదో వారికి నేర్పించండి ప్రభు. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారిని ఒకసారి మీ కళ్ళు దృష్టి ఒకసారి ఉంచండి నా ప్రభా. వారిని స్వస్థపరచండి నాయన. వారి యొక్క గాయములను కట్టండి నాయన. మీ స్తోత్రం చెల్లించు. ఇదిగో నా ప్రభు, ప్రతి వారు కూడా మీరు నిజమైనటువంటి భక్తితోటి, నిజమైనటువంటి నా తండ్రి శ్రద్ధతో నా ప్రభు నాయన మిమ్మల్ని పూజించుకునేటువంటి శక్తిని, భాగ్యాన్ని దయచేయండి. శ్రద్ధ కలిగిన ప్రభు మీ పట్ల మీ వాక్యాన్ని వినగలిగినటువంటి శ్రద్ధను ప్రతి వారికి దయచేయమని ఈ చిన్నవనుడు పర్లోక సన్నిధిలో చేరని మనం మా ప్రభుని ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు
ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నెంబరు 9652 12 85 11.